భిన్నమ్మా, ఏంటి రోజు స్పెషల్? ఈ రోజు వచ్చేసరికి బాంగ్డా ఫిష్ కర్రీ చూపిస్తా విత్ మ్యాంగో అన్నమాట. ఇదిగో ఇవే ఫిష్ పీసెస్, అంటే ఒక పూటకే వండుతున్నాను మనకి. సో దానిలోకి వచ్చేసరికి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర అండ్ ఉల్లిబొందు కొంచెం ఉంది, అది విత్ మ్యాంగో అన్నమాట. మ్యాంగో ఇప్పుడు స్పెషల్ కదా. సో ఆనియన్ వేసేసుకుంటున్నాను, ఆయిల్ కాగింది. ఈ ఆనియన్ కొంచెం ఫాస్ట్గా వేగడం కోసం సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే ఈ పచ్చిమిర్చి అండ్ ఈ ఉల్లిబొందు కూడా వేసేస్తున్నాను. వేసి కలిపేసి వేయించుకోవడమే. ఈ ఉల్లిపాయ కొంచెం వేగిపోయింది కదా, ఈ టమాటో కూడా వేసేసుకుంటున్నాను. ఈ టమాటో కూడా మెత్తగా మగ్గిపోవాలి. ఇంకా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఆనియన్ టమాటో ఇలా మగ్గాయి కదా, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను, ముందు మర్చిపోయాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేలాగా. మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కారం, పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగి ఆయిల్ పైకి తేలుతుంది కదా, సో ఇందులో వాటర్ వేసేసుకుంటున్నాను. నేను ఇందులో చింతపండు పులుసు వాడట్లేదు, కొన్నే వేసుకుని ఇలా కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే చేపలు కూడా చాలా తక్కువే కదా. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నాయి కదా, అప్పుడు ఈ ఫిష్ పీసెస్ వేసేసుకుంటున్నాను. అలాగే మ్యాంగో కూడా వేసేస్తున్నాను వెంటనే. ఇవి చిన్న ఫిష్ పీసెస్ కదా, త్వరగానే ఉడికిపోతాయి. సో మ్యాంగో కూడా వేసేస్తున్నాను. ఫిష్ పీసెస్ వేసాక గరిటె పెట్టకూడదు, సో జస్ట్ ఇలా కలుపుకుంటున్నాను అన్నీ కలిసేలాగా. ఒకసారి చూసుకోండి, ఉప్పు ఏమైనా సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే సరిపోయింది, సో నేను ఇంకేం యాడ్ చేయట్లేదు. హైలోనే పెట్టేసి ఇలా ఉడికించేస్తున్నాను. ఒకసారి టేస్ట్ చూద్దాం. అప్పుడే పులుపు మంచిగా పట్టేసింది పులుసుకి, బాగుంది. మ్యాంగోనా మజాకానా, చింతపండు వేయకుండానే మంచిగా అయిపోతుంది. కూర దగ్గరికి వచ్చేసింది, కొత్తిమీర వేసేస్తున్నాను. చూసారు కదా, ముక్క మంచిగా ఉడికిపోయింది. ఈ కూర చూస్తే మాత్రం నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది. మంచిగా సమ్మర్లో మ్యాంగో వేసి అన్ని నాన్ వెజ్ కర్రీస్ వండేసేదన్నమాట. ఓకే, ఇంకా టేస్ట్ చేసి చెప్పేస్తాను. మ్యాంగో పీసెస్ ఇలాగే ఉండాలి, అందుకే లాస్ట్లో వేసాను. ఈ బాంగ్డా ఫిష్కి ఒక ముల్లే ఉంటుందంట చెప్పను, సో కాన్ఫిడెంట్గా తినేయచ్చు. ఇలా మంచిగా మ్యాంగో పీస్తో తీసుకుని సూపర్ ఉంది. ఫిష్ కూడా చాలా టేస్ట్ ఉంది. యమ్మీ.